సో ఇప్పుడు హైటెక్ సిటీ అంటే మనకి ఐటీ ప్రొఫెషన్ అంతా కూడా ఇటు మనకి ఇటువైపే ఉంది. మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తెల్లాపూరు, కొల్లూరు ఇదంతా కూడా ఇది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్ దీని గురించి అసలు ఆలోచించాల్సిన పని కూడా లేదు. సో ఇప్పుడు అటువైపు తీసుకున్నట్లయితే ఇప్పుడు యాదాద్రి లేకపోతే భువనగిరి, స్వర్ణగిరి, గట్కేసరి ఆ రోడ్ అంతా కూడా ఇప్పుడంటే యాదాద్రికి కూడా బాగా డెవలప్ అయింది. అలాగే స్వర్ణగిరి టెంపుల్ పెట్టిన తర్వాత కూడా సరౌండింగ్స్ కూడా చాలా డెవలప్ అయ్యాయి. అటువైపు అసలు మార్కెట్ ఎలా ఉంది, బట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి? ప్రైసెస్ కంపేర్ చేసుకుంటే అండి మిగతా హైవేస్ మీద కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగానే ఉన్నాయండి. సో అందుకని ఎవరైతే కొద్దిగా లో ఇన్వెస్ట్మెంట్లో కావాలి అని అనుకుంటారో వాళ్ళకి మీరు అన్నట్లుగా ఈ వరంగల్ హైవే, గట్కేసరి, దాని తర్వాత బీబీ నగర్, దాని తర్వాత భువనగిరి, దాని తర్వాత యాదగిరిగుట్ట, ఆలేరు, జనగాం, సో ఈ ఏరియాస్లో అప్ టు వరంగల్ వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇక్కడ మనకి ఏంటంటే కొద్దిగా ఫామ్ ల్యాండ్స్ కూడా ఎక్కువ దొరుకుతాయి ఇటువైపు మనకి, ఎందుకంటే కంప్లీట్గా ఫార్మింగ్ జరిగే ఏరియా కాబట్టి తక్కువ రేట్లో కూడా ఇక్కడ మనకి ఎకరాల్లో దొరుకుతాయి. అట్ ది సేమ్ టైం లేదు నాకు అంత బడ్జెట్ లేదు, ఒక 2-3 గుంటలు అనుకున్న వాళ్ళకి కూడా ఇక్కడ దొరుకుతాయి. అట్ ది సేమ్ టైం డిటిసిపి లేఅవుట్స్ ఉన్నాయి ఇటువైపు. మన భువనగిరి దాకా హెచ్ఎండిఏ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వరకు కూడా మనకి హెచ్ఎండిఏ లేఅవుట్స్ విత్ రెరా ఉన్నాయి, రెరా అవైలబిలిటీ ఉన్నాయి. దాటిన తర్వాత మనకి డిటిసిపి లేఅవుట్స్ ఆలేరు, జనగాం వరకు కూడా ఉన్నాయి. సో ఇటువైపు ఏంటంటే మీరు అన్నట్లుగా స్వర్ణగిరి టెంపుల్ కూడా బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లయితే యాదగిరిగుట్ట చూసుకొని మళ్ళీ వెంటనే హైదరాబాద్ రిటర్న్ అయ్యేవాళ్ళు కంపల్సరీగా వెంకటేశ్వర స్వామి గారిని విజిట్ చేసి తిరుపతి అట్మాస్ఫియర్ అనిపిస్తుంది. ఆ ఏరియా కూడా అట్లనే ఉంటుంది. ఆ హిల్ మీద ఉండటంతో వెంకటేశ్వర స్వామి గారి దర్శనం కూడా చేసుకొని సిటీకి రావడం జరుగుతుందండి. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ యాదగిరిగుట్ట చూసాం కదా, స్వర్ణగిరి చూసుకొని వద్దామని చెప్పేసి ఇల్లు వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయండి. సో అందుకని ఈ ఏరియా కూడా ఎస్పెషల్లీ మన ఈ గట్కేసరి దాటిన తర్వాత కూడా రియల్ ఎస్టేట్ బాగుందండి. ఇటువైపు కొంచెం తక్కువ రేట్లో కొద్దిగా మనకి ల్యాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. హెచ్ఎండిఏ కానీ లేకపోతే ఏదైనా డిటిసిపి కానీ ఇటువైపు మనకి అవైలబిలిటీ ఎక్కువ ఉన్నాయండి తక్కువ రేట్లో. లో బడ్జెట్లో ఎవరికైనా కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇటువైపు మనం సజెషన్ చేయొచ్చు అండి. ఓకే, సో ఇంత అవేర్నెస్ పెరిగినాక కూడా అంటే హెచ్ఎండిఏ కానీ రెరా కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటున్నారు, అప్రూవల్ చేస్తున్నారు, అయినా కూడా ఇంకా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. అంటే అసలు ప్రజలు దేన్ని నమ్ముతున్నారు? అంటే ఇప్పుడు మేము ఒక 5,000 బంగారం ఇస్తాం, లేకపోతే కాయిన్స్ ఇస్తాం, సిల్వర్ కాయిన్స్ ఇస్తామని చెప్తే ఒక 1 కోటి రూపాయలు పెడుతున్నారు, పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు. అంటే ఫ్రీ గిఫ్ట్స్ అనేది అంటే మన మైండ్ సెట్ ఇంకా మారట్లేదు. అంటే అక్కడ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది కాకుండా వాడు ఎంత ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నాడు అన్నదే ఆలోచిస్తున్నారు తప్ప దీనివల్ల ప్రజలు చాలా మోసపోతున్నారు. ఇంకా అవేర్నెస్ రావట్లేదు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? కరెక్ట్ అండి. మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చినా కస్టమర్కి ఏంటంటే అంటే తను ఒక రకంగా చెప్పాలి అంటే అది కరెక్టో కాదో తెలియదు కానీ ఒక ఆశ అనేది ఉంటుంది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే ఉండాలి కానీ ఆశ ఉండాలి కానీ దానివల్ల ఏంటంటే పర్సన్ని బిలీవ్ చేస్తున్నారు అన్నమాట. సో నన్ను నమ్మి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే పర్సన్ ఎప్పుడు నమ్మొద్దు. తను ఎప్పటికైనా ఏంటంటే మాట మారుస్తూనే ఉంటాడు, తన మాయ మాటలు చెప్తూనే ఉంటాడు. పర్సన్ నమ్మకుండా ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో అవి వెరిఫై చేసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పేసి నా సజెషన్ అండి. ₹1 ఎక్కువ వస్తుంది కదా అని చెప్పేసి పోనీలే. ఇంకా కొన్ని స్కీమ్స్ ఎట్లాగా ఉంటాయంటే ల్యాండ్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాము ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనేది కూడా ఉంటుంది. కానీ అకార్డింగ్ టు ద రెరా దాని యాక్ట్ ప్రకారం చూసుకుంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే ల్యాండ్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాడు, కాదనట్లేదు. కానీ అది ఎప్పుడైనా కానీ ఏమన్నా ప్రాబ్లం వచ్చి ఆ ప్రాజెక్ట్ కనుక ఆగిపోయిందే అనుకోండి, మనం ల్యాండ్ ఓనర్ అవుతాం కాబట్టి మనం కూడా పీనలైజ్ అవుతాం. సో ఇది చాలా కొద్ది మందికే తెలుస్తుంటుంది. ఎక్కువ మంది ఆలోచించేది ఏంటంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అగైనెస్ట్గా నాకు సెక్యూరిటీ ఏం దొరుకుతుందనే చూస్తారు. సో బిల్డర్ కానీ లేకపోతే డెవలపర్ కానీ తను ఏంటంటే ఇదిగో నీకు ఈ ల్యాండ్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇస్తున్నా, నువ్వు ₹1 కోటి పెట్టావు కదా, ఇదిగో నీకు ఒక ½ ఎకరా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాను కానీ అమ్మయ్య ఏముంది ల్యాండ్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది కదా, ఎక్కడికి పోతుందనే ఉంటుంది. కానీ పొరపాటున ఆ ప్రాజెక్ట్ కనుక ఆగిపోయింది అనుకోండి, మీరు కూడా ల్యాండ్ ఓనరే కాబట్టి మీ మీద కూడా రెరాలో కేసు రిజిస్టర్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒక బిల్డర్ కింద అవుతారు, మీరు ఒక డెవలపర్ కింద అవుతారు, ల్యాండ్ ఓనర్ మీరు అవుతారు. అప్పుడు తను కూడా పీనలైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటివి కూడా కొంచెం కస్టమర్ కొద్దిగా ఏంటంటే వాళ్ళకి
ఎక్కువ మంది ఆలోచించేది అదేనండి, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి నాకు రిటర్న్గా ఏమొస్తుంది, సెక్యూరిటీ ఏమి ఇస్తున్నాడు అని చూస్తాము. కానీ ఏంటంటే అది ఇలాంటివి ఎప్పుడైనా జరిగినప్పుడు మాత్రమే. జరగలేదు అనుకోండి, హ్యాపీగా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది, తన అమౌంట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాడు, ప్రాబ్లం ఉండదు. కానీ ఇలాగ ఎప్పుడన్నా జరిగినప్పుడు మాత్రమే తను ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. కానీ అది ఎక్కువ మంది ఇన్వెస్టర్స్కి తెలియదండి అది, ఎందుకంటే వాళ్ళకి రెరా గురించి ఐడియా ఉండదు. రెరాలో అసలు ఎవరెవరిని పీనలైజ్ చేస్తారు ఎప్పుడైనా ప్రాజెక్టు ఆగిపోతే, లేకపోతే ఇన్కంప్లీట్గా ఆగిపోతే అనేది కొద్దిగా తక్కువ అవేర్నెస్ ఉంటుంది. ఎంతసేపటికి ఏంటంటే నాకు ఇక్కడ ₹1 ఎక్కువ వస్తుంది, దానికి తోడు నాకు సెక్యూరిటీ ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తారు. కానీ ఇవి కొన్ని మైనర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, రేపు ఈ కోటితో పాటు మళ్ళీ మనము ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి లాయర్లు పెట్టుకొని ఫైన్లు మనం ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం కట్టాలనేది కొంచెం చాలా తక్కువ మందికి తెలుస్తుంది ఈ అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు కానీ. లేకపోతే ఎందుకంటే మనం ½ ఎకరా మన పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగగానే మనం ఏమవుతాము, ల్యాండ్ ఓనర్ అవుతాం. మన దగ్గర నుంచి డెవలపర్ ఏం చేస్తాడు, ల్యాండ్ అగ్రిమెంట్ చేసేసుకుంటాడు. ల్యాండ్ అగ్రిమెంట్ చేసేసుకొని డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసేసుకుంటాడు. అప్పుడు మనం ల్యాండ్ ఓనర్ అవుతాం. సో ఈవెన్ మనకి ప్రాబ్లం ఉండదు అనుకుంటాం బేసిక్ గా, కానీ అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో అలాంటివి ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటేనే బెటర్ అండి. అది ఏ బిల్డర్తో పడితే ఆ బిల్డర్తో కాకుండా Tier 1 బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇతను బ్యాకప్ ఉంది, చేయగలుగుతాడు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే 500-600 crores అవుతుంది. సో ఇది తను వర్కౌట్ చేయగలడు అని అనుకున్నప్పుడు మాత్రమే ఎంటర్ అయితే బాగుంటుందండి, లేదంటే కనుక చాలా కష్టం అవుతుంది. దీనితో పాటు మీరు రీసెంట్గా చూస్తే ఎక్కడైనా చూడండి అన్ని స్కామ్లే అనమాట. రియల్ ఎస్టేట్లో కొంచెం ఎక్కువ స్కామ్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అనమాట. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈవెన్. అవునండి, పెద్ద పెద్ద కంపెనీస్ అసలు మనము వాళ్ళ పేర్లు వింటే వీళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారా అనేది కూడా ఇప్పుడు చాలా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మన CCS హైదరాబాద్ CCS తీసుకుంటే ఎక్కువ కేసులు ఇవే ఉంటున్నాయి అనమాట. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లోనే మేము ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసాము, మా డబ్బులు మాకు ఇవ్వలేదు, చెక్స్ ఇచ్చాడు, బౌన్స్ అయినవి, 2 సంవత్సరాల క్రితమే ఇస్తాడు, కానీ ఇంతవరకు అసలు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయలేదు. సో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసినా కానీ ల్యాండ్ లేకుండా కూడా ల్యాండ్ అమ్మేస్తున్నారు. అవునండి, అది కూడా అసలు కస్టమర్స్ ఎట్లా నమ్ముతున్నారు కూడా అర్థం కావట్లేదు అసలు. అది ఎందుకు నమ్ముతున్నారు అంటే ప్రశాంత్ గారు, వాళ్ళు ఏంటంటే పర్సన్ చూస్తున్నారు. రైట్, నేను కానీ ఇంకొక పర్సన్ కానీ చెప్పింది వింటున్నారు అంతే. అతను చెప్పేసి, ఎందుకంటే ఆ పర్సన్ మీద ఉన్న నమ్మకంతో తీసుకెళ్ళి డబ్బులు పెడుతున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే పర్సన్ నమ్మకండి, ఎవ్వరూ నమ్మకండి పర్సన్ని. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో తనకు కావాల్సిన డాక్యుమెంట్స్ కానివ్వండి, కంపెనీ కానివ్వండి, వాళ్ళకున్న బ్యాకప్ కానివ్వండి, ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పేసి నా సజెషన్ అనండి. అది పర్సన్ ఎప్పుడు నమ్మొద్దండి, ప్రాసెస్ని నమ్మండి అని చెప్పేసి నేను చెప్తుంటాను. రియల్ భూమి ప్రేక్షకులకు ఇప్పటిదాకా నా వీడియోస్ని ఆదరించినందుకు, ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ నన్ను హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు. నా వెబ్సైట్ వచ్చేసి atluriproperties.com. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9568259999. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు సర్వీస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.